హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది. మహిళల ఖాతాలలో వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ కాబోతున్నాయి. 3,000 కోట్ల రూపాయలైతే మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకైతే అందించడం జరిగింది. ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మహిళల ఖాతాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల హామీలో భాగంగా, అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చేయూత, అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాలలో 18,750 రూపాయల చొప్పున ప్రతి మహిళలకు కూడా డబ్బులు జమ చేస్తూ వస్తుంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొద్దిపాటి మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి. ఇక చాలా మంది మహిళలకు డబ్బులు అనేది కూడా జమ కాలేదు. కాబట్టి ఆ జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాలలో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. 3,000 కోట్ల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి.